పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మియాపూర్లో ఇవాళ ఉద్ఘాటన చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి గౌరవనీయులు హెల్త్ మినిస్టర్ గారు దామోదర రాజనరసింహ గారు రావడం జరిగింది. అలాగే మనకు లోకల్ ఎమ్మెల్యే శర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ గారు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు, అదేవిధంగా ఫార్మర్ మెంబర్ టీఎస్పీఎస్సీ విఠల్ గారు, అదేవిధంగా రామకృష్ణారావు గారు ఐఏఎస్ అండ్ రంగనాథ్ గారు ఐపీఎస్, భగవాన్ గారు, వీళ్ళందరూ ఈ ప్రారంభోత్సవానికి రావటం జరిగింది. సో ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒక 100 బెడ్ల ఆసుపత్రిని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో క్యాట్ ల్యాబ్, కార్డియాక్ సర్జరీ, దాంతోపాటుగా మల్టీ స్పెషాలిటీ చేస్తాం. ఇప్పుడు దాకా పల్స్ హార్ట్ సెంటర్ మీకు హార్ట్ హాస్పిటల్గా పరిచయం, దాన్ని ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కింద పరిచయం చేయడానికి ముందుకు వస్తున్నాం. దీంట్లో భాగంగా కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ, డెర్మటాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, పల్మనాలజీ, క్రిటికల్ కేర్, ఈ స్పెషాలిటీస్ అన్నీ మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ సమీప భవిష్యత్తులో గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరాలజీ, యూరాలజీ ఇవి కూడా యాడ్ చేయబోతున్నాం. కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ దగ్గరలో అందుబాటులో బాగా అధునాతనమైన చికిత్స అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ రకంగా చెప్తున్నాం. సాఫ్ట్ లాంచ్ డిసెంబర్లోనే జరిగింది. ఆల్మోస్ట్ గుండెకి సంబంధించిన 500 శస్త్రచికిత్సలు ఇప్పటికే చేయటం జరిగింది. రీసెంట్గా ఒక ఇండియాలోనే ప్రప్రథమంగా గుండెలో కుడివైపు కవాటాలు ట్రిక్ వాల్వ్, మై వాల్వ్ అనే కలిపి చేయడం జరిగింది. ఇది అనేక మీడియా సంస్థల్లో కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ఇదే ఇండియాలో ఫస్ట్ కేసు ఇదే హాస్పిటల్లో జరిగింది. సో దీంతో పాటుగా పల్స్ హార్ట్ చారిటబుల్ ట్రస్ట్లో భాగంగా కొన్ని చారిటబుల్ ఆర్గనైజేషన్స్ కూడా మేము నిర్వహించడం జరుగుతాం.